ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామెడీ షాప్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు విశేషం ఏమిటంటే మన టీంలో ఒక మహానుభావుడి పెళ్లి రోజు అనమాట. రాత్రి నుంచి ఇప్పటికీ 5 సార్లు ఫోన్ చేసినాడు, లే నా పెళ్లి రోజులే అని. సరే అని ఆయన కోసం ఒక గిఫ్ట్ అయితే తెచ్చినాను. ఆయన ఎవరో కాదు, మన బారా సింహ. రా బిడ్డ, రా చూపిరా. బా కింద నుంచి చూపియా బా. అరే బారా, ఈరోజు ఏం రోజురా? నాది పెళ్లి రోజు. ఇవ్వద్దు పెళ్లి రోజు. 2 మాటలు మాట్లాడొచ్చా? నేను మాట్లాడుతూ ఉండే. ఫస్ట్ నీ గురించి నువ్వు మాట్లాడితే ఏం బాగుంటుంది? నేను చెప్పాల గొప్ప, నువ్వు కొట్టుకునేది కాదు డబ్బా. పెళ్లి కల వచ్చేసింది బాబు, పల్లకిలు తెచ్చేసింది బాబు, హడావిడిగా మన బారా మసాలా తాలి పట్టుకుని వచ్చేసాడు ఆజా ఆజా. ఏం పాడినావులే పాట నువ్వు. ఎంత మైండ్కి సంతోషం వచ్చింది. సరే రే బారా, పెళ్లి రోజు నువ్వు ఏమైనా మాట్లాడరా మన వాళ్ళతో. హాయ్ ఫ్రెండ్స్, వద్దు, నేను బారా మసాలా నా పేరు. అందరూ నన్ను చూసే బారా అని పిలుస్తారు. చాలా మంది నన్ను మాట్లాడిస్తూ ఉంటారు, బాగా చేస్తావు అది ఇది అని, బాగా కామెడీ నచ్చింది అంటుంటారు. ఇంకోటి ఇప్పుడు నా పెళ్లి రోజు. నేను నా భార్య బాగా 22 ఏళ్ళ నుంచి సంసారం చేసిన దినోత్సవం అయిపోతున్నది. అది నా భార్య వచ్చేసి మేనమామ బిడ్డనే చేసుకున్నా, కానీ ఇప్పటికి ఒక ఫ్రెండ్స్లా ఉన్నాము. నేను నా భార్య బాగా సంతోషంగా, ఏ కొట్లాట్లు ఏవీ లేవు, ఆనందంగా బతుకుతున్నాము. సరేరా, ఏమో ఈరోజు నా పెళ్లి రోజు, నన్ను ఆశీర్వదించండి అని చెప్తామా? సరే చెప్పేకి నోరు తిరుగుతుంది. ఫ్రెండ్స్, బారాగాడు పెళ్లి చేసుకొని 22 సంవత్సరాలు అయింది. అది ఇప్పటికీ చాలా సక్సెస్ఫుల్ గా ఫ్యామిలీని రన్ చేసుకుంటూ తన జీవితాన్ని ఎద్దుల బండిలో ఎద్దిగ్గినట్టు ఎక్కుతున్నాడు. అందుకే బారా మసాలా కోసం ఒక గిఫ్ట్ అయితే నేను ఈరోజు తీసుకొని రావడం అయితే జరిగింది. ఏలే, నీకు ఈ గిఫ్ట్ చూస్తేనే ఏమనిపిస్తాను చెప్పలే? ఏమనిపిస్తుంది అంటే, ఏందో దాంట్లో ఏదో పాదాల రచ్చ ఉన్నట్లుంది. పాదాలు రచ్చ కాదే, పాదరక్షకులు, లేదంటే షూను చెప్పులో ఉంటాయన్నమాట. సరే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన బారా మసాలా పెళ్లి రోజు. లే, ఏదన్నా ఒక పాటన్నా పాడలే, సంసార జీవితానికి సంబంధించి ఏదన్నా. సంసారం ఆడలే ఏదన్నా ఒకటి. సంసారం పాట రాదు కదా మరి. 22 ఏళ్ళు సంసారం పొడుస్తాను గిగ్గుతానే ఉన్నావు. ఓ పాటను అందుకో, పెళ్లి పాట. ఇంకా పెద్ద అంటే పాడతా. నిండు 100 ఏళ్ళ సహవాసం ఏకమైనారు మీరు, ఆ దేవుడు రాసిన ఏదోరా పాట. ఫ్రెండ్స్, నా పెళ్లి రోజు మీరందరూ నన్ను చెప్పు, నీకు ఏమనిపిస్తుంది చెప్పు ఈరోజు. ఓకేనా? ఇప్పుడు రన్ అవుతాండి, చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నా పెళ్లి రోజు. మీరందరూ చూసిన వాళ్ళందరూ మమ్మల్ని దీవించి మా ఫ్యామిలీ 100 ఏళ్ళు బాగా చల్లగుండాలని మీరు దీవించాలని కోరుకుంటున్నా. 100 ఏళ్ళ లే, పెళ్ళిలో కూడా లే, పెళ్ళి వద్దని అందరూ ఈ సంసారాలు చేసుకోవద్దని పారిపోతాంటే పెళ్ళిలో 100 ఏళ్ళు గ్రేట్ నువ్వులే. చాలా మంది భార్య భర్తలు ఉంటే బారా మసాలా దంపతుల ఆశీర్వాదాలు మీరు కానీ బాగా సుఖ సంతోషాలతో ఉండాలా, మీ ఫ్యామిలీలు కూడా బాగుండాలి. మిత్రుడికి పెళ్లి రోజు శుభాకాంక్షలు పట్టుకోలే. అదే బారా, ఓపెన్ చేసి మన వాళ్ళకి చూపి. అనుమానం చెప్పులు అనుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు మన బారా మసాలా దినోత్సవం సందర్భంగా మన గిఫ్ట్ చూడండి. ఉండలే, ఈరోజు ఒక గొప్ప మహానుభావుడు పెళ్లి రోజు. ఇది పట్టుకోలే ఫస్ట్ అనుకుంటే ఇది పట్టుకో. ఇది టోపీ చాచా నెహ్రూ, అంటే శాంతికి కపోదం లాగా. ఈరోజు బారా నెహ్రూకి, ఈరోజు మన బారాకి ఇది నిలబడట్లే. అదేవిధంగా సంసార జీవితాన్ని ఇన్నేళ్ళు ఇగ్గినాడు కనుక ఆయనకి సన్మానం పెట్టాను. గాలి కొట్టుకోబోతా సొండిలో రాలే బా అనగా రోకొండికి ఒక గాన. తర్వాత ఆయనకి పుష్ప గుచ్చము ఏంటిది?
నీ పెళ్లి రోజు అంటరా యాడ్ పెట్టుకోవాలా పట్టుకోలే ఉండు. తర్వాత ఆయన సంసార జీవితాన్ని ఇన్నేళ్ళు దిగినందుకు ఒక బొంగు నోట్లోకి అతలే లే ఇది పెళ్లి రోజు ఇంకెన్నో జరుపుకోవాలా లే నీ ఫీలింగ్ ఎట్లా చెప్పురా ఇప్పుడు? చాలా సంతోషంగా ఉంది. వీరాగర్జుడు ఇట్లా గిఫ్ట్ ఎవరైనా తెచ్చినారా ఆ వీడియోలైనా? సరే, తర్వాత మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. మనవానికి చాలా మంచి గిఫ్ట్ తెద్దాం అనుకున్నాను, కానీ ఇవే ఎందుకు తెచ్చినానంటే వీడు పెద్ద నంగనాసి పతివర్తలాగా తెల్ల నేను నిన్ను నూరేళ్ళు కలిసి ఉన్నాను. నిన్నే మా గీతకుని తాగి 4 ఏళ్ళు కొట్టినాడు వీడు. కొట్టి సిగ్గు లేకుండా వచ్చి ఈడకి వచ్చి మేము 100 ఏళ్ళు చల్లగున్నామంటావా? లేక బాల్ ఇంకోసారి గీతక్కని కొట్టినామనుకో ఆన్లే ఆనా చెక్కుతాను నీకే. తాగొచ్చి మా గీతక్కని ఇంకోసారి కొట్టినా తిట్టినా లే భారీ వార్త కాదు, ఇంకోసారి మా గీతక్క కొట్టినా తిట్టినా గాడిద పైన ఊరేగిస్తాను ఆయన నిన్నే. సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఇంట్లో రంపులు పెట్టుకున్నారు అనుకో, రంపంతో కొస్తా కొడక నిన్నే. పెళ్లి రోజు అని ఈరోజు వదిలేసిన ఇంకోసారి అటు కొట్లాడు కదా. చూడే నెహ్రూ మహాత్మా గాంధీ నేను శాంతంగా ఉంటాయి. అందుకే వీడు తాగి మధ్య రంపులు చేస్తున్నాడని, వీడి మధ్య ఇంట్లో కొంచెం రంపులు చేస్తున్నాడని శాంతంగా ఉండాలని ఇట్లా పెట్టినాను. భార్య బిడ్డల్ని అర్థం చేసుకుంటేనే జీవితం రా నాయన. రేపు పొద్దున నువ్వు బాగా బతకాలన్నా వాళ్ళ నుంచే కనుక పెళ్ళం మాటినోడే ఈ రోజుల్లో పైల్వాన్. అవును, ఇంకోసారి క్లాప్స్ కొట్టండి మీరు కూడా. అదేవిధంగా రాలే బారాగాడు నా చిన్ననాటి మిత్రుడు. వీడు నేను అంటే నాకన్నా పెద్దోడే. వీడు నేను ఒకే ఏరియాలో ఉండేవాళ్ళం అనమాట. వీడు ఫ్రెండ్షిప్కి ప్రాణం ఇస్తాడు. వీడు పెద్ద ఊరిని అట్లా ఊరిని భయపెట్టే అట్లా చేస్తుంటాడు అంతే. ఏదేమైనా మా బారాగానికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. అదేవిధంగా నేను కూడా వీడియో పరంగా మా బారాగానికి తర్వాత మా గీతకి ఇద్దరికి కూడా మ్యారేజ్ డే శుభాకాంక్షలక. మీ ఇద్దరు ఇట్లే బాగా కలిసి ఉండాలి, దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెళ్లి రోజు శుభాకాంక్షలు మన బారాకి, పెళ్లి రోజు శుభాకాంక్షలు. బాగుంటే ఇంతకన్నా మంచి గిఫ్ట్ ఇప్పిస్తా. లేదంటే కొడకాలే గాడిద పైన ఊరేగిస్తా ఇట్లా. చెప్పు, ఏమని చెప్తామో ఇప్పుడు? ఇంకా బాగా సంతోషంగా జరిగింది. మళ్ళీసారి ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం మేము పెళ్లి రోజు నాడు. థ్యాంక్ యూ.